తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు యువగలం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలలో పర్యటించి దాదాపు అన్ని నియోజకవర్గాలు మండలాలు గ్రామ స్థాయిలలో కూడా ఆయన పర్యటించి రేపు 20 తారీఖున సభ ముగింపు జరుగుతూ ఉంది. గడిచిన ఈ 300 రోజులలో దాదాపు 3000 కిలోమీటర్లు ఆయన ప్రయాణం సాగింది. మరి దానికి ఇంత పెద్ద ఎత్తున ప్రజల నుంచి కానీ అనేక పార్టీల నుంచి కానీ అనేక సంఘాల నుంచి కానీ పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడం జరిగింది. మరి అప్రతిహతంగా ఆయన పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను దగ్గర కూడా చూడడం జరిగింది. మరి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఏదైతే ఆయన దగ్గరుండి అన్ని సమస్యలను చూసినాడో అవన్నీ కూడా రేపు పరిష్కారం చేయబోతూ ఉన్నాం. రేపు 20 తారీఖున ఏదైతే బహిరంగ సభ ఏర్పాటు చేసేసి అంటే ఎన్నికల శంకారం అక్కడి నుంచి పూరించడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కూడా కలిపి అందరు అధ్యక్షులు కూడా ఆ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. నేను ప్రధానంగా మన నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు కూడా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరం కూడా ఆ మీటింగ్కు తరలి వెళ్దాం, మన నాయకులకు మద్దతు ఇద్దాం, ఆ మీటింగ్ను జయప్రదం చేద్దాం. రాబోయే కాలంలో మన రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి కాబట్టి ప్రజల తరఫున ఏమేం కావాలో ప్రధానంగా తొందరలోనే కూడా ఇరు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో కూడా రాబోతూ ఉంది. మనం అందరం కూడా కలిసి కష్టపడి రేపు తెలుగుదేశం జనసేన పార్టీని అధికారం తీసుకొచ్చి ప్రజలకు మళ్ళీ మేలు చేద్దాం, ప్రజాస్వామ్యాన్ని నిలబెడదామని చెప్పేసి ప్రజలకందరూ కూడా తెలియజేస్తూ మరి ఆ కార్యక్రమాన్ని రేపు 20 తారీఖున జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా కోరుతాం.